హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాలు, మీనా, మనోజ్ ముగ్గురు కలిసి రోహిణిని వెతుకుతూ ఉంటారు. ఇక రోహిణి ఎక్కడా కనిపించకపోవడంతో తిరిగి ఇంటికి వస్తారు. ఇక మనోజ్ మాత్రం ప్రభావతితో, అమ్మ రోహిణి ఎక్కడా కనిపించలేదమ్మా, ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదు అని చెప్పి ఇక మనోజ్ అనగానే అప్పుడు బాలు, ఏంట్రా నువ్వు చేసిన మోసం వల్లే ఆ పార్లరమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, అంతేకాకుండా ఇంకా ఏదో బాధపడుతున్నావేంట్రా, నేనన్నట్టే నువ్వు సన్యాసంలో కలిసిపోవడమే మంచిదిరా లక్షలు మింగినోడా అని చెప్పి ఇక బాలు మనోజ్ గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆ మాటలన్నీ విన్న రోహిణి వెంటనే అక్కడికి వచ్చి, ఆపు బాలు అని గట్టిగా అంటుంది. ఆ మాటలు విన్న బాలు, మీనా, మనోజ్ ఒక్కసారి స్టన్ అవుతారు. ఇక వెంటనే మనోజ్ రోహిణి దగ్గరికి వెళ్ళి రోహిణిని హగ్ చేసుకొని, రోహిణి నేను చేసింది తప్పే, కానీ నువ్వు చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంది, నువ్వు లేకుంటే నేను బ్రతకలేను రోహిణి అని చెప్పి ఇక మనోజ్ బాధపడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న బాలు మాత్రం, ఏంటి బ్రతకలేవా, తాఫీకా ఆ పార్కులో కూర్చొని ఏదో ఒకటి చేసుకోవచ్చు కదరా అని చెప్పి బాలు అంటూ ఉంటే అప్పుడు రోహిణి, చూడు బాలు, ఇంకొక మాట మనోజ్ గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను. నా భర్త నన్ను అన్నాడు, నీకేంటి నన్ను మోసం చేశాడు, నువ్వేంటి ఆయన గురించి అంతలా తప్పుగా మాట్లాడుతున్నావు, చూడు ఇంకొకసారి నా భర్త గురించి తప్పుగా మాట్లాడావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఇక రోహిణి అంటుంది. ఆ మాటలు విన్న బాలు, మరి భర్త మీద అంత ప్రేమ ఉంటే తను మోసం చేశాడని ఇంట్లో నుంచి ఎలా వెళ్ళిపోయావు అని బాలు అనగానే అప్పుడు రోహిణి, చూడు తట్టుకోలేక ఆ పరిస్థితుల్లో వెళ్ళిపోయాను, కానీ పదే పదే నువ్వు అది గుర్తుకు తెచ్చి మనోజ్ని బాధ పెడుతుంటే చూస్తూ ఊరుకోను అని చెప్పి ఇక రోహిణి మనోజ్ ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్తారు. ఇక ఆ మాటలు విన్న బాలు, ఏంటి ప్రభావతమ్మ, ఆ పార్లరమ్మకి బాగానే ట్రైనింగ్ ఇచ్చావు, అంటే భర్త మోసం చేసినా కూడా నువ్వు మనోజ్ని రోహిణిని ఇంట్లో ఉండనిస్తున్నావే, అదే నేను మోసం చేస్తే నా భార్య మీనాని నువ్వు ఎన్ని మాటలు అన్నావు, ఆ బాలుగాడు పార్కులో కూర్చొని ఊరికినే తిన్నా వాణ్ణి క్షమించావు, అదే నేను ఒక్క నెలకు నేను డబ్బులు ఇవ్వకపోతే నా భార్యని రాచి రంపాన పెట్టావు, ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పావు, మరి ఇప్పుడు మనోజ్ రోహిణిని ఎలా ఇంట్లో ఉండనిస్తున్నావు, చూడు వాళ్ళని కూడా ఇంట్లో నుంచి పంపిస్తే మర్యాదగా ఉంటుంది, లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని బాలు అనగానే అప్పుడు ప్రభావతి, ఒరేయ్ నీ వల్ల ఎప్పుడు ఇంట్లో గొడవలేరా, నువ్వు ఇంట్లో నువ్వు నీ భార్య లేకపోతే ఈ ఇంట్లో హాయిగా ఉంటుందిరా అని చెప్పి ఇక ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మీనా బాలు తన రూమ్లోకి పోయి ఇక బాలు మాత్రం, మీనా నా కాళ్ళు బాగా గుంజుతున్నాయి, ఈరోజు బ్రేకులు వేయడం వల్ల అసలు నాకు జ్వరం పట్టినట్టే ఉంది అని మీనా బాలు చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇంతలో అది చూసిన ప్రభావతమ్మ, ఒరే బాలు, నువ్వు మీనాతో అంత సంతోషంగా ఉండడం నాకు నచ్చడం లేదురా, నిన్ను మీనాని శాశ్వతంగా విడదీసి ఇంట్లో నుంచి పంపించేస్తాను, అప్పుడు మనోజ్ రోహిణి అందరం కూడా చాలా సంతోషంగా ఉంటాం అని ప్రభావతమ్మ అంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.